ఆహ్, జగన్మోహన్ రెడ్డి బాలినేనికి బోలెడు అవకాశాలిచ్చారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి తనని వ్యతిరేకించే వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానీయడు. దానికి సాక్ష్యం రఘురామకృష్ణరాజే. తనను వ్యతిరేకిస్తే స్టేట్మెంట్ ఇస్తేనే పక్కన పెట్టడం. ఇప్పుడు విజయసాయి రెడ్డి అయినా పక్కన పెట్టడం. తను వ్యతిరేకించే వాళ్ళని దగ్గరికి రానీయడు. అట్లాంటిది పదవిలో ఉన్నప్పుడు ఇంకొంచెం ఈగోయిస్టిక్‌గా ఉంటది. అయినా సరే తగ్గి, ఒగ్గి అనేక సార్లు జగన్‌ని ఓపెన్‌గా తిట్టిన, మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా దిగిపోయాక కూడా జగన్‌ని అనేక రకాలుగా నిందించిన, పార్టీని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన, బంధువు అనే ఉద్దేశమా? లేకపోతే ఓ బలమైన నాయకుడు అనే ఉద్దేశమా? బాలినేనికి క్షమాపణలు చెప్పారనాలా? లేకపోతే వివరణలు ఇచ్చుకున్నారో పదే పదే దగ్గరికే లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే ఎలక్షన్ అయిపోగానే ఆ జగన్మోహన్ రెడ్డిని రాక్షసుని చేసి బాలినేని పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్లారు. పవన్ కళ్యాణ్ జగన్ లాంటోడు కాదు. మొండోడు. మొహమాటం ఏం లేదు. ఇంతవరకు బాలినేనికి జగన్ ఇచ్చిన గౌరవంలో 10వ వంతు ఉందా? లేదు. ఇప్పుడు బాలినేని తెలుగుదేశం మీదకెళ్తున్నాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే దామోదరం మీదకెళ్తున్నాడు. యాక్సెప్ట్ చేస్తారా అక్కడ? దామచర్ల మీదకెళ్తున్నారు. యాక్సెప్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ పర్లే నువ్వు వెళ్ళంటారా? పవనే చెప్తున్నారు కదా! సర్దుకోండి. 15 సంవత్సరాలు సర్దుకోండి. అవతల విమర్శించారు దామచర్ల. యెస్. అంగీకరించమంటున్నారు కదా! పార్టీ నాయకత్వానికి చెప్పుకోండి అంటున్నారు కదా! బయట మాట్లాడితే ఏమన్నా ఆదరిస్తాడా ఆయన? కాబట్టి పవన్ జగన్ లాంటోడు కాదు. అది బాలినేని విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం.